పరిసరాల్లోని ప్రకృతి రచనా నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం అంటే పరిశీలనలు ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగం ఆధారంగా ఈ దత్తాంశాన్ని విశ్లేషించి సత్యాన్ని నిర్ధారించడం. ఈ ప్రకృతిని శాస్త్రీయ పద్ధతిలో అర్థం చేసుకోవడం మొదలైతే ఈ పర్యావరణంలో మిగతా జీవులతో పాటు మనం కూడా ఒకరిమి అనే భావన తలెత్తితే ప్రకృతి పట్ల మనకు కలిగే సౌందర్యాత్మక స్పృహ గొప్పది. నమస్తే సార్, నా పేరు టి భార్గవ్. నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తొన్నవాయి గ్రామంలో 7వ తరగతి చదువుతున్నాను. మా ప్రాజెక్టు పేరు మా కనిగిరి రిజర్వాయర్ జలజీవావరణ వ్యవస్థ. దీనిపై మా పరిశోధనాంశాలు. మీరు చూస్తున్న ఈ ఫోటో 62.19 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి కనిగిరి రిజర్వాయర్ ఒక ఉపగ్రహ ఛాయాచిత్రం. ఈ కనిగిరి రిజర్వాయర్ సమీప గ్రామాలైన పడమటిపాలెం, సిద్దిపురం, తన్నువాయి వంటి గ్రామాలను కూడా మీరు పరిశీలించవచ్చు. ఈ కనిగిరి రిజర్వాయర్ జిల్లాలోనే మంచినీటి పెద్ద ఆవరణ వ్యవస్థ. ఈ కనిగిరి రిజర్వాయర్కి సంవత్సరాల ప్రాజెక్టు నుండి పెన్నా ద్వారా నీరు అందుతున్నాయి. మా కనిగిరి రిజర్వాయర్ను మానవ అవసరాల దృష్టి చూసినప్పుడు ఇందులోని నీటిని ప్రధానంగా వ్యవసాయం కొరకు ఉపయోగించే సహజ వనరు. ఇందులోని చేపలను జిల్లా వాసులు ఆహారంగా తీసుకుంటున్నారు. అంతేకాక ఇందులోని నీటిని పశుపోషణకు, చిన్న చిన్న పరిశ్రమ వంటి వారు వాడుకుంటున్నారు. కానీ పర్యావరణ దృక్పథంతో చూసినప్పుడు సజీవ నిర్జీవుల మధ్య జరిగే నిర్మాణాత్మక, క్రియాత్మక పర్యావరణ స్వరూపంగా చూడవలసి ఉంటుంది. నిర్మాణాత్మక దృష్టికోణంతో చూసినప్పుడు నిర్జీవన ఘటకాలు, జీవన ఘటకాలు ఇందులో భాగమై ఉంటాయి. క్రియాత్మకంగా పరిశీలించినప్పుడు నిర్జీవులు సజీవులోకి వివిధ పోషకాల్లో ప్రవహించి వాటి మరణాంతరము పరిసరాల్లోకి పునరుత్పత్తి చేస్తాయి. ఇలా సక్రమంగా జరిగే పనిని పర్యావరణ సమతుల్యత అని అనవచ్చు. దీన్నే జీవభౌగోళిక రసాయన వలయం కూడా అని అనవచ్చు. మా కనిగిరి రిజర్వాయర్లో కొన్ని ఆహారపు దోషులు తయారు చేస్తాం మేము. అవి కలువు మొక్క, పొడవాటి ఆకుకీటకము, కప్ప, చేపలు, కొంగలు, పాములు, బ్యాక్టీరియాలు, ట్రైకోడెర్మా, సూక్ష్మజీవులు లాంటివి. కలువు మొక్క అనేది ఒక ఉత్పత్తిదారి. ఇది సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. కలువు మొక్కను పొడవాటి ఆకుకీటకం తింటుంది. ఇందులోని ఆహారం ఇందులోకి చేరుతుంది. వీటిని కప్ప, చేపలు, పాములు, కొంగలు తింటాయి. వీటిలోని పిండి పదార్థం ఇందులోకి చేరుతుంది. ఇవి చనిపోయినప్పుడు బ్యాక్టీరియాలైన ట్రైకోడెర్మా, సూక్ష్మజీవులు వంటివి వీటిని తింటాయి. ఇలా మేము కొన్ని ఆహారపు గొలుసులను పరిశీలించాం. మా కనిగిరి రిజర్వాయర్లో ఆహారపు గొలుసులను పరిశీలించి అందులోని దృగ్విషయాలను మేము కనుగొన్నాం. ఇవి ఉత్పత్తిదారులు, ఇవి ప్రథమ వినియోగదారులు, ఇవి ద్వితీయ వినియోగదారులు, ఇవి విచ్ఛిన్నకారులు. ఇవి మీ ఫోటోలు మేము సొంతంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటోలు తీసి ఇవి మేము తయారు చేసాము. దీనిలోంచి ఏది గూగుల్ మ్యాప్ నుంచి తీసింది కాదు. ఇది మా కనిగిరి రిజర్వాయర్లో ఉత్పత్తిదారుల నుండి విచ్ఛిన్నకారుల దాకా జరిగే జీవన క్రియల్లో అనగా శ్వాసక్రియలలో విడుదలయ్యే వాయువులు, పరిసరాల పునరుత్పత్తి జరిగే విధానము, ఆహారం సేకరించే పద్ధతులు పరిశీలించడం మరియు మానవ అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో పరిశీలించడం. ఆ మానవ కార్యకలాపాల వలన రిజర్వాయర్లో జరిగే కాలుష్య సమస్యలకు పరిష్కారాలు రూపొందే విధంగా మా ప్రాజెక్టు ఉంటుంది. ఇవి ఉత్పత్తిదారులు ఇవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇవి ఆ ఓటు కన్నుజన సమక్షంలో ఇవి ఆహారం తయారు చేసుకుంటాయి. వీటిని ఈ ప్రథమ వినియోగదారులు తింటాయి. వీటిని ద్వితీయ వినియోగదారులు తింటాయి. వీటిని తృతీయ వినియోగదారులు తింటాయి. వీటిలో ఏదో ఒకటి మరణించినప్పుడు విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాలు, ఆస్పర్జిల్లస్, సైఫోస్పోరియం వంటివి వీటిని తింటాయి. మా కనిగిరి రిజర్వాయర్లో కప్పల జనాభా లోపిస్తే ఏమవుతుంది, మరియు ఆశప జనాభా లోపిస్తే ఏమవుతుంది, నత్తల జనాభా లోపిస్తే ఏమవుతుంది రూపొందించే విధంగా మా ప్రాజెక్టు ఉంటుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి నత్రజని వలయంలో 4 భాగాలు ఉంటాయి. అవి నత్రజని స్థాపన, అమోనీకరణ, వినత్రీకరణ, నత్రీకరణ. నత్రజని స్థాపన అంటే చెట్లు నత్రజని వాయువును డైరెక్ట్ గా తీసుకోలేవు. అవి కొన్ని సూక్ష్మజీవులు భూమిలో పంపించి అవి నైట్రేట్లుగా మార్చినప్పుడే చెట్లు నైట్రేట్లను తీసుకొని బతుకుతాయి, పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. దీన్నే నత్రజని స్థాపన అంటారు. అమోనీకరణ అంటే బాసిల్లస్ వంటి పుతికాహార బ్యాక్టీరియాలు
భూమిలోని మృత కలయికలను విచ్ఛిన్నం చేసి అమ్మోనియా వాయువును విడుదల చేస్తాయి. దీన్ని అమ్మోనీకరణ అంటారు. వినత్రీకరణ అంటే సుడోమోనాస్ వంటి నత్రీకరణ బ్యాక్టీరియాలు కొన్ని స్వేచ్ఛ నత్రజని వాయువులను విడివిడి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీన్ని వినత్రీకరణ అంటారు. ఇవి అలా జరిగినప్పుడు భూమి నిస్సారమైపోద్ది. నత్రీకరణ అనగా నైట్రోమోనాస్ వంటి నత్రీకరణ బ్యాక్టీరియాల వల్ల అమ్మోనియా వాయువు నైట్రేట్లుగా గ్రహించబడుతుంది. దీన్ని నత్రీకరణ అని అంటారు. ఇవన్నీ అంటే ఉత్పత్తిదారులు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి తోడ్పడతాయి. ఉత్పత్తిదారులు 1 సెంటీమీటర్ స్క్వేర్ లో 111.0 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దాంట్లో ఉత్పత్తిదారులు విచ్ఛిన్నం చేసింది 3.0 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ వినియోగించబడింది. 70.0 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ శ్వాసకీయ కోసం ఉపయోగించబడింది. 23.0 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఉత్పత్తిదారుల నుండి శాకాహారులు కొంత భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అది 15.0 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆ శాకాహారులు విచ్ఛిన్నం చేసింది. 0.5 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వినియోగించబడింది. 7.0 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ శ్వాసకీయ కోసం ఉపయోగించబడింది. 4.5 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ శాకాహారుల నుండి మాంసాహారులు కొంత భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అది 3.0 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ మాంసాహారులు విచ్ఛిన్నం చేసింది. అంటే అది అతి సూక్ష్మమైనది, మనం కొలవలేటువంటిది. మాంసాహారులు వినియోగించబడింది. 1.2 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ మాంసాహారులు శ్వాసకీయ కోసం వినియోగించబడింది. 1.8 గ్రాముల క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అంటే పటం సాయంతో కనిగిరితర శక్తి ప్రవాహం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరిసరాల్లోని నిర్జీవ పదార్థాలు వివిధ ప్రక్రియల ద్వారా సజీవుల్లోకి ప్రవేశించి వివిధ పోషక స్థాయిలో ప్రవహించి వాటి జీవనక్రియ మరియు మరణాంతరము సజీవులు నిర్జీవులుగా పదార్థాలుగా పరిసరాల్లో పునరుత్పత్తి అవుతాయి. ఈ జీవ భౌతిక రసాయన వలయాలు ఆవరణ వ్యవస్థలోని అన్ని జీవుల మనుగడకు పరీక్షిస్తుంది. దీనినే పర్యావరణ సమతుల్యము అంటారు. భౌతిక శాస్త్రంలోని డైనోడైనమిక్స్ సూత్రాలు ప్రకృతి నియమాలు పాటిస్తాయి. అంటే శక్తిని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్పు చెందుతుంది. అంటే శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము. శక్తి అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రవాహాన్ని చూపుతుంది. మా కనిగిరి రిజర్వాయర్లో అంటే కొన్ని పరిశోధనలు మేము గమనించాము. ఫస్ట్ది రియల్ ఆఫ్ బాస్ పెస్టిసైడ్ ఇన్ కనిగిరి రిజర్వాయర్. అంటే మా కనిగిరి రిజర్వాయర్లో రసాయనాలు వాడడం వల్ల పక్షులు చనిపోతున్నట్టు మేము గమనించాము. అవి కీటకాలను తినేటప్పుడు పక్షులు వరి పంటలను తొక్కేస్తున్నాయనే భావనతో అంటే రైతులు రసాయనాలను పెట్టి పక్షులను చంపుతున్నారు. అవి అంటే తన్నువాయి, మరిపాడు, వంగలు, సిద్ధిపురం, గాంధీ జన సంఘం పరిసరాల్లో 1 నెలలో మరణించిన పక్షులు 1500 ఎకరాల్లో మేము అంచనా వేశాము. అవి సిలువు పాత్రలు 200, తెల్ల కొంగలు 600, ఆరెడ్డి పాత్రలు 200, ఇతరులు మరియు విదేశీ పక్షులు 300. డిస్కషన్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే మా గ్రామాల్లో రైతులు నేస్తాను అని మేము పక్షులు రైతులు నేస్తామని మేము గుర్తించాము. రిజర్వాయర్ ఆక్రమణకు గురి కాకుండా చూసుకుంటే పక్షులు కూడా చనిపోకుండా ఉంటాయని మేము అంటే తెలుసుకున్నాము. కీటకనాశకాలు తక్కువ మొత్తంలో వాడి సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడితే పక్షులను కూడా సంరక్షించమని మేము తెలియజేస్తున్నాం. పంట పొలాల్లో రసాయనాలు వలన పక్షులు చనిపోతున్నాయి. సెకండ్, హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ రిజర్వాయర్స్ కమ్. అంటే మా కనిగిరి రిజర్వాయర్ అంటే ఆకుపచ్చ శైవలాల్లో గాలిపొడవలు రావడం నేను గమనించాము. అవి విడుదల చేయే వాయువును నేను తెలుసుకోవాలనుకున్నాను. పుస్తకాల ఆధారంగా చూడగా ఇవి నాచు O2 సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని తెలుసుకున్నాము. అది కానీ అంటే ఆక్సిజన్ లేనప్పుడు వేరే వాయువును తీసుకొని బతుకుతాయని మేము గమనించాము. దీనినే వాయు సహిత శ్వాసక్రియ అని అంటారని మేము గుర్తించాము. వీటిని వేరు డబ్బాల్లో 5 డబ్బాలు తీసుకున్నాము. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో నిశ్చితంగా పరిశీలిస్తే అవి క్లామ్డోమోనాస్, ఇడోగోనియం, స్పైరోగైరా, కారా ఇతరులుగా మేము గుర్తించాము. అవి క్లామ్డోమోనాస్ 40%, ఇడోగోనియం 20%, స్పైరోగైరా 10%, కారా 6%, ఇతరులు 24% ఉన్నట్టు మేము గుర్తించాము. ఈ 5టిని 5 గంటల సేపు ఎండలో ఉంచి వెలుగుతున్న అగ్గిపుల్ల మొదటి 4 డబ్బాల్లో ఉంచగా
అవి వెలుగుతున్న అగ్గిపురం మరింత కాంతివంతంగా మండింది. దీన్ని మేము ఆక్సిజన్గా గుర్తించాము. వెలుగుతున్న అగ్గిపుల్లను 5వ డబ్బాలో ఉంచగా అది టప్ టప్ అని ఆరిపోయింది. దీన్ని మేము హైడ్రోజన్ గా గుర్తించాము. డిస్కషన్ ఆఫ్ ద ప్రాబ్లం. బ్రహ్మాండమైన ఒత్తనిది ఉదయనిధి హైడ్రోజన్. క్లాండోమోనాస్ కు ఓటు అందుబాటులో లేని సమయంలో హైడ్రోజన్ ఉపయోగించి పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడానికి మిగిలిన హైడ్రోజన్ ను పరిసరాల్లోకి విడుదల చేస్తుంది. బయో ట్యాంకుల్లో క్లాండోమోనాస్ ను ఉంచి హైడ్రోజన్ వాయువును సేకరించి క్రయోజనిక్ ఇంజన్ ద్వారా కూల్ గా మార్చి పునరుద్ధరించడం వరుసగా ఉపయోగించవచ్చు. బయో హైడ్రోజన్ ఇంధనం వలన పర్యావరణానికి హాని ఉండదు. రాబోయే 30 సంవత్సరాల తర్వాత ఖనిజ రిజర్వాయర్ దగ్గర బయో ట్యాంకుల్లో ఇంధనం ఉత్పత్తి కేంద్రం స్థాపించి జిల్లా మొత్తానికి 24 గంటలు కరెంటు ఉండేటట్టు చేయవచ్చు. సరైన పరికల్పన చేస్తే తొందరలోనే దాన్ని స్థాపించవచ్చు. క్లాండోమోనాస్ సూక్ష్మజీవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా నీటి అణువును ఛేదించి హైడ్రోజన్ వాయువును పరిసరాల్లోకి పంపుతుంది. థర్డ్, ఫ్రెష్ వాటర్ మెథడ్స్ యాజ్ బయోఫిల్టర్స్. మా ఖనిజ రిజర్వాయర్ ప్రధాన కాలువలు దుర్వాసన చెంది మురికిగా ఉండడం నేను గమనించాను. అవి ఒక 100 చదరపు సెంటీమీటర్ల వైశాల్యంగా చూడగా అందులో ఆల్చెప్పలు లేవు. ఆ నీటిని 2 డబ్బాల్లో తీసుకుని ఒక ఆల్చెప్ప ఒక డబ్బాలో వేయగా అది 5 గంటల తర్వాత అందులోని శరీరాన్ని నీటిని శుభ్రం చేసింది. అందులోని ఆల్చెప్పలు కూడా మరణించాయి. ఎందువల్ల అంటే ఆల్చెప్పలు రసాయనాల వల్ల మరణించాయని మేము గమనించాము. డిస్కషన్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే రసాయనాలు వాడకుండా సేంద్రియ పదార్థాలు వాడితే ఇవి ఆల్చెప్పలను కాపాడవచ్చు. అందువల్ల మనకి నీటిని శుభ్రం పరుస్తుంది. మంచినీటి ఆల్చెప్పలు మురికి నీటిని మడపోస్తాయి. లైఫ్ ఆన్ ద లిల్లీ ప్యాడ్. అంటే మా ఖనిజ రిజర్వాయర్ లో కలువ మొక్కలు ఉన్నాయి. మా ఖనిజ రిజర్వాయర్ లో కలువ మొక్కలు ఉన్నాయి. వాటి కింద టప్ టప్ అంటూ శబ్దం రావడం నేను గమనించాము. వాటిని చిన్న చిన్న చేపలు తింటున్నట్టు నేను గమనించాను. వాటిని ఆ కలువ ఆకును తిరగదిప్పి చూడగా దానికి అవి చిన్న రంధ్రం వేసి దాని చుట్టూ గుడ్లు పెట్టి వాటిని తింటున్నట్టు శబ్దంగా మేము గుర్తించాము. ఆ గుడ్లను తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచగా 14వ రోజుకి పొడవాటి ఆకుకీటంగా బయటకు వచ్చింది. దీన్ని మేము లాంగ్ హార్న్ లీఫ్ బిట్లుగా గుర్తించాము. ఈ లాంగ్ హార్న్ లీఫ్ బిటిల్ అనేక జీవులకు ఆహారపు వనరు. అంటే కప్ప చేపలకు ముఖ్యమైన ఆహారపు వనరు. అవి 100 కలువ మొక్కల్లో కీటకాలు సుమారు అంచనా వేశాము. అవి బ్లాక్ బీటల్స్ 20, షార్ట్ బీటల్స్ 15, లాంగ్ హార్న్ లీఫ్ బీటల్స్ 10, ఇతరులను 44గా మేము గుర్తించాము. సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. లాంగ్ హార్న్ లీఫ్ బీటల్స్ సంఖ్య తక్కువ అయినప్పుడు ఖనిజ రిజర్వాయర్ పిరమిడ్ లో జరిగే మార్పులు మేము గుర్తించాము. కలువ ఆకు సంఖ్య పెరిగి బయో ట్యాంకులు చర్య వలన నీటి కాలుష్యం పాటుగా మిగతా జీవులకు కలువ మొక్కగా ఉంటుంది. పక్షులకు కప్పలకు ఆహార సేకరణ కష్టం అవుతుంది. కలువ ఆకు అడుగు భాగమున పొడవాటి శబ్దము చేయు కీటకము మంచినీటి ఆవాసంలో జీవులను మంచి ఆహారము. పరిశోధన 5. ఎకోసిస్టమ్ ఈస్ బీయింగ్ డ్యామేజ్డ్ అండ్ డేంజర్డ్ బై ఎలక్ట్రిఫైడ్ ఫిష్ ఎగ్స్. మా ఖనిజ రిజర్వాయర్ ప్రధాన కాలువైన కావలి కాలువలో విద్యుత్తును ప్రవహించడం చేసి చేపలు పడుతున్నట్టు మేము గుర్తించాము. ఆవాసాలలో చేపలు పట్టడం వల్ల అనేక జీవులు మరణిస్తున్నట్టు చూసాము. మా పాఠశాల దగ్గరగా ఉన్న కావలి కాలువలో విద్యుత్తును ఉపయోగించి చేపలు పట్టారు. ఆ చేపలు పట్టడం వల్ల ఇతర జీవులు కూడా మరణించాయి. మరుసటి రోజు వచ్చి వాళ్ళు ఆ చేపలు మాత్రమే తీసుకువెళ్ళారు. అవి చేపల వరకు తీసుకువెళ్ళిన మిగతా వాటిని మేము అంచనా వేశాము. అవి కప్పలు 62, తాబేళ్లు 15, పాములు 10, ఆల్చెప్పలు 200, నీటి పురుగులు అనేకం, చిన్న చేపలు అనేకం, కీటకాలు అనేకంగా మేము గుర్తించాము. డిస్కషన్ ఆఫ్ ద ప్రాబ్లం. విద్యుత్తుతో చేపల వేట చేయు వారికి పర్యావరణ నియమాలు తేవలసిందిగా ప్రభుత్వాన్ని తెలియజేయాలి. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలి. ఇలాంటి చర్యల వలన నీటి కాలుష్యం జరిగి పశువులకు ప్రజలకు అనారోగ్యం చెందుతున్నాయని మేము తెలుసుకోవాలి. కొన్ని రకాల జీవులు అంతరిస్తే ప్రమాదం కూడా ఉంది. రసాయనాలు మరియు విద్యుత్తుతో చేపల వేట వలన నీటి కాలుష్యము జరుగుతుంది. నల్లరేగడి నేలలో వేసవిలో 2వసారి వరి వేస్తున్న పొలాల్లో ఆకుపచ్చ శైవలాలు విపరీతంగా పెరిగి వరి దిగుబడిని తగ్గిస్తున్నాయి. మా తనువాయి సిద్ధిపురం
పెనుగూరుపాడు, చెన్నూరుపాడు వంటి గ్రామాల్లో నల్లరేగలలో రెండవసారి వరి వేస్తున్నారు. వాటిలో ఎక్కువగా నీరు నిల్వ ఉండడం వలన ఆల్గేలు ఎక్కువైపోయి మనం వేస్తున్న రసాయనాలు, సేంద్రియ పదార్థాలు మొత్తం ఈ ఆల్గేలే తీసుకొని వరిని దిగుబడిని తగ్గించేస్తున్నాయి. అదే పడమటి పాలనలో ఉన్న ఇసుక నేలల్లో వరి నీరు నిలబడవు. అందువలన ఆల్గే కూడా ఎక్కువ బతికే అవకాశం ఉండదు. అందువలన ఇసుక నేలల్లో వరి వేస్తే బాగా లాభదాయకం. అందువలన ఇటువంటి పంటలు వేయకుండా పెసర, మినుము వంటి పంటలు వేస్తే ఇంకా మంచి లాభంగా వస్తాయి. The voracious predator is an invader to our reservoirs endemism and our argo biodiversity. అంటే ఇది నడిచే పిల్లి చేప, ఇది విదేశీ చేప. పర్యావరణ మంచినీటి ఆవాసంలో జీవిస్తుంది. పర్యావరణ విధ్వంసకారిగా గుర్తించబడింది. రాత్రివేళ ఆహారాన్ని సేకరిస్తుంది. బాహ్య ప్రదేశంలో గాలిని పీల్చుకుంటుంది. ఎందుకు అది పర్యావరణానికి చంపడం, పెంచడం, రవాణా చేయడం వంటివి వీటికి పర్యావరణానికి హానికరం, వ్యతిరేకము. ఎందుకో తెలుసా? నడిచే పిల్లి చేప ఏ మంచినీటి ఆవాసంలో ప్రవేశిస్తుందో అందులోని జీవులను అతిగా తింటుంది. అందువలన అందులో వేల సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్న జీవులు మరణిస్తాయి, అంతరిస్తాయి. మొక్కలు, పండ్లు, కీటకాలు, లార్వాలు, నత్తలు, వానపాములు, కప్పలు, పాములు, పక్షులు అవన్నీ అంతరిస్తాయి. నడిచే పిల్లి చేప మా కనిగిరి రిజర్వాయర్లోకి ఎలా ప్రవేశించిందో మరియు ప్రస్తుతం కనిగిరి రిజర్వాయర్లో దీని ప్రవర్తనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. పర్యావరణ రాక్షసి దాదాపు 1996 సంవత్సరంలో కొల్లేరు సరస్సు నుండి వచ్చిన రామయ్య, లక్ష్మయ్య అనే మత్స్యకారులు శంకర వీరపురం దగ్గర రిజర్వాయర్ దగ్గర పొలాల్లో చేపల గుంటలుగా సాగు చేయడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాల కాలంలో రిజర్వాయర్లోకి ప్రవేశించి తన సంతానాన్ని అభివృద్ధి చేసుకుని దీని ప్రవర్తనలు ప్రస్తుతం రిజర్వాయర్ స్థానిక వైపు వ్యతిరేక చూపుతున్నాయి. వ్యవసాయ పొలాల్లో నీటి కదలికలు ప్రారంభమైనాయి. కనిగిరి రిజర్వాయర్లో 3 సంవత్సరాల్లో చేపలు పట్టే వాళ్ళు వివిధ పద్ధతుల ద్వారా అనగా వరద ద్వారా, నీరు చల్లి, గాలాల ద్వారా చేపలు పట్టారు. వాటిని మేము అంచనా వేసాము. అందులో క్యాట్ ఫిష్ టన్నుల్లో, పైలెట్లు టన్నుల్లో, కొనమేళ్ళు తక్కువ, జిలేబులు తక్కువ, బొమ్ముడాయిలు అతి స్వల్పం. ఇలా మేము కొన్ని అంచనా వేసాము. డిస్కషన్ ఆఫ్ ద ప్రాబ్లం. భారత ప్రథమ న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు క్యాట్ ఫిష్ ఎక్కడ కనిపిస్తే దాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి పూడ్చమని తీర్పు ఇచ్చింది. శాస్త్రవేత్తలు, ప్రజలు మరియు ప్రభుత్వేతరులు సరైన ప్రణాళిక రూపొందించి అధిక నిధులు సమకూర్చుకొని దృఢ సంకల్పంతో అందరూ పనిచేస్తే దీని రిజర్వాయర్ నుంచి నివారించగలరు. వాటర్ లాగింగ్ అండ్ సలైనిటీ. వరి పొలాల్లో నీరు పోగొట్టడం, నవనీతం కావడం. నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రిజర్వాయర్ కింద సాగు చేయే పొలాల్లో 2 సార్లు వరి వేస్తున్నారు. అధిక సాగునీటి వ్యవస్థ వినాశకరమైనది. సరైన నీటి మరుగులు లేకుండా, సరైన మురుగునీటి వ్యవస్థ లేకుండా అధికంగా సాగునీటి ఉపయోగించడం వలన భూగర్భ జలాలు పరిమాణం పెరుగుతుంది. ఈ భూగర్భ జలాలు క్రమంగా బాష్పీకరణం చెంది నవనీతం అవుతుంది. 1999 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కింద సాగునీటిని పొందే 1.43 మీటర్ల హైడ్రేట్లలో 0.132 నీరు ప్రోగపడడం, నవనీతం కావడం జరిగింది. కనిగిరి రిజర్వాయర్ పరిసరాల్లో వరి సాగు చేయు పొలాల్లో పంటల్లో చూపిన విధంగా చాలా పొలాలు పరిశీలించడం జరిగింది. మేము కనిగిరి రిజర్వాయర్లో నిల్వ నీటిని 18/4/2014 తేదీన గంటా నవీన్ కుమార్ అనే విద్యార్థి కనిగిరి రిజర్వాయర్లోకి నడుము లోతునకు వెళ్ళి నీళ్లు సేకరించడం జరిగింది. అలాగే రిజర్వాయర్లోని రిజర్వాయర్ను ఒక ఎకరంగా గుర్తించి మృత్తికను సేకరించారు. నీటి శాంపుల్ మరియు మృత్తిక నమూనాను నెల్లూరు భూసార పరీక్షా కేంద్రము వెళ్ళి ఫలితాలు సేకరించడం జరిగింది. నీటి నమూనా ఫలితాలు pH 74, లవణ సూచిక EC 1.0, CO3 0.8,
Ca+Mg 6.8, HCO3 7.36, Cl 6.8, Na 4.8, SO4 ఏం లేదు, RSR 2.96, SAR 2.98. అలాగే మృత్తిక నమూనా, నేల స్వభావం, బరువు నేలలు, ఉదజన సూచిక 7.8, లవణ సూచిక 4.2, సేంద్రియ కార్బనం తక్కువ, లభ్య నత్రజని 91, లభ్య భాస్వరం 24, లభ్య పొటాష్ 55 ఉన్నట్లు మేము గుర్తించాము. నేల లవణితం వల్ల పర్యావరణం అనేక విపరీత ప్రభావాలకు లోనవుతుంది. మృత్తిక ఉద్వేదనను తగ్గిస్తుంది. వృక్ష సంపదను నాశనం చేసి సారవంతమైన భూమిని బూడిబింగా మార్చేస్తుంది. జీవ వైవిధ్య ప్రభావితమవుతాయి. ఎమర్జెన్సీ రేషన్స్ ఫర్ ట్రైబ్స్ ఇన్ కనిగిరి రిజర్వాయర్. అంటే కనిగిరి రిజర్వాయర్ పరిసరాల్లో 100 గ్రామాలలో గిరిజన తెగకు సంబంధించిన యానాదులు జీవిస్తున్నారు. వీరు ఎక్కువగా నిరక్షరాస్యులు. వీరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. యానాదులు సంవత్సరంలో ఎక్కువ రోజులు రిజర్వాయర్లో సహజంగా లభించే పుష్పాలు, దుంపలు మరియు చేపలు, గిట్టిగడ్డలు అత్యవసర పోషణగా తీసుకొని జీవిస్తున్నారు. ఇలా అత్యవసర పోషణ ద్వారా వారికి లభిస్తున్న పోషక విలువలు, అలాగే వారి ఆరోగ్య పరిస్థితులపై శాస్త్రీయ నివేదికను పరిశీలించాం. కనిగిరి రిజర్వాయర్ పరిసరాల్లోని 5 గిరిజన గ్రామాల్లో నివసించు గిరిజన తెగలు పరిశీలించాము. వారు ఒక సంవత్సరంలో అనగా 12/6/2013 నుంచి 12/6/2014 వరకు వారు ఒక సంవత్సర కాలంలో చే పనులను సేకరించాము. ఆ సంవత్సర కాలంలోని 365 రోజులను 7 రోజులుగా భావించాము. 7 రోజులలో చే పనులు అంచనా వేశాము. వారంలో 2 రోజులు పని దినములు, అంటే 52 + 52 = 104 రోజులు పని దినములు. 2.5 రోజులు పని దినములు లేవు. 104 + 26 = 130 రోజులు పని దినములు లేవు. 2.5 రోజులు అపరిశుభ్రమైన నీరు, సీజన్ వల్ల వచ్చే జబ్బులు, వీటి వలన తండలు రైతుల దగ్గర అప్పులు తెచ్చుకొని ఆ రోజుల్లో జీవనాన్ని గడుపుతారు. చిన్న ఆర్థిక తగాదాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. 260 రోజులు అత్యవసర పోషణగా రిజర్వాయర్లోని జంతు వృక్షాల సంపదలపై ఆధారపడతారు. రిజర్వాయర్ నీటి కాలుష్యం వలన అత్యవసర పోషణ ఇంకా కష్టమైంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో అంత్యోదయ పథకం ద్వారా ప్రతి ఏడాది కుటుంబానికి రేషన్ ద్వారా 35 కేజీల బియ్యాన్ని అందజేయాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా ముందుగానే యానాదుల బ్యాంకు ఖాతాల్లో ద్వారా డబ్బు చెల్లించాలి. యానాదులకు ప్రయోజనాత్మక విద్యను అందించాలి. అంటే ఇది కనిగిరి రిజర్వాయర్ గూగుల్ మ్యాప్ ని మేము తీసుకున్నాము. అంటే ఈ మలుపు నుంచి ఈ మలుపు దాకా మేము కొలిచాము. దాన్ని 400 మీటర్లు వచ్చింది. 400 × 400 వేసుకొని పెంచగా అది 0.4 కిలోమీటర్లు వచ్చింది. దాన్ని మేము కిలోమీటర్లకు మార్చగా 0.16 కిలోమీటర్లు వచ్చింది. వాటి ద్వారా గ్రాఫ్ను మేము తయారు చేసాము. నీరు విస్తరించిన వైశాల్యం అంటే 1 ఇక్కడ నుంచి ఇదంతా నీరు విస్తరించిన వైశాల్యం. 2 నేలపై కలుపు విస్తరించిన వైశాల్యం. భూముల ఆక్రమణలు 3 భూముల ఆక్రమణలు. ప్రభుత్వం ఇచ్చిన భూములు, క్యాట్ ఫిష్ సాగు చేసిన భూములు ఇవి. దాన్ని మేము ఇంకా పరిశీలించాం. నీరు విభాగము. నీరు విస్తరించిన రిజర్వాయర్ వైశాల్యము 0.16 × 269 43.4 చదరపు కిలోమీటర్లు. నీరు విస్తరించిన వైశాల్యం. నీటిలో కలుపు విస్తరించిన రిజర్వాయర్ వైశాల్యం 35 చదరపు కిలోమీటర్లు. నేలపై కలుపు విస్తరించిన రిజర్వాయర్ వైశాల్యము 3.68 చదరపు కిలోమీటర్లు. రిజర్వాయర్ల వ్యవసాయ భూములు ఆక్రమణలు 5.92 చదరపు కిలోమీటర్లు. ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూములు
8.48 చదరపు కిలోమీటర్లు. క్యాట్ ఫిష్ సాగు చేసిన భూములు వైశాల్యం 0.98 చదరపు కిలోమీటర్లు. రిజర్వాయర్ మొత్తం వైశాల్యం 62.19 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది కలువ మొక్క. దీన్ని మేము హెర్బేరియం చేసాం. ఇది మొక్క పేరు కలువ మొక్క. మొక్క బరువు 560 kg గ్రాములు. వేరు వ్యవస్థ పేరు గుబురు వేరు. వేరు పొడవు 30 సెంటీమీటర్లు. ఆకు సంఖ్య 14. కాండం పొడవు 80 సెంటీమీటర్లు. ఆకు వైశాల్యం 353 చదరపు సెంటీమీటర్లు. పుష్పాల సంఖ్య 5. కాయల సంఖ్య 3. ఆకు చుట్టుకొలత 70 సెంటీమీటర్లు. పుష్పాకారం గంటాకారం. ఆకారం మూత్రపిండాకారం. అంటే ఇది తామర మొక్క. ఇలాగ మేము హెర్బేరియం చేసాం. మానవ సుస్థిర మనుగడకు పర్యావరణ సంతులిత కాపాడుకున్నట్టు అవసరం. ప్రకృతిని శాస్త్రీయ దృక్పథంతో కళ్ళు తెరిచి చూస్తే అనేక పరిశీలనలు, పరికల్పనలు, పరిష్కారాలు మన ముందుంటాయి. కేవలం మనమందరం శాస్త్రీయంగా కళ్ళు తెరుచుకోవడం ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు. ప్లాన్ జిల్లా పాలనాధికారి, జిల్లా నీటిపారుదల శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా మంత్రిత్వ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా పర్యావరణ శాఖ. అంటే వీటిని పరిష్కారాలను రూపొందించుట, జిల్లా ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతం చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం, నిధులను సమకూర్చడం. నీరు కాలుష్యం చెందితే ప్రపంచ జీవావరణాన్ని తుడిచిపెడుతుంది. అంటే ఇది కృష్ణానది మ్యాప్. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే ఈ పెన్నా నది ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. ఇందులో మా కనిగిరి రిజర్వాయర్. ఇది ఇంత పెద్ద మంచినీటి ఆవరణ వ్యవస్థను కాపాడుకోవడం మన బాధ్యత.